ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకరికొకరంటే అర్థం ఇదా? ఏది? వీడి గాయాలకి నేను రాస్తున్నాను, నా గాయాలకి మీరు మందు రాస్తున్నారే అది. భగవంతుడు అలా రాసినప్పుడు రాసుకోవాలిగా. తెలుసులేండి, ముందు మీరు మందు సరిగ్గా రాయండి. మందు రాయాల్సింది వెనక కదే. అబ్బా అదేలేండి, దెబ్బ తగిలిన చోట తప్ప మీరు ఎక్కడెక్కడ రాస్తున్నారు మందు. నేనిక్కడ తగిలాను అని దెబ్బ ఏమన్నా చెప్తుందా? నీ నొక్కిన చోట నువ్వు అబ్బా అని అంటే అదే దెబ్బ అనుకుని నేను మందు రాస్తా. అబ్బా ఇంకా నేను నొక్కలేదే. షు! అమ్మా, ఏంట్రా? మందమ్మా. రాస్తున్నాను కదా. అమ్మా, మళ్ళీ ఏంట్రా? మందు రాస్తున్నాను కదా. ఈ గాయాలకి మంద అవసరం లేదమ్మా. నా గుండెల్లో అయిన గాయానికి మందు కావాలి. అదెక్కడ దొరుకుతుందిరా? ఆ మందు పేరు ఆజ్య కదరా? నాకు ఆద్య కావాలమ్మా. అదేమైనా చందమామట్రా అద్దంలో చూపించడానికి? నేను వద్దు అనుకుంటుంది కదా, దానికోసం ఏడుస్తావేంట్రా పిచ్చోడ్లాగా? ఏడిస్తే గీడిస్తే నీ అమ్మను చేసినందుకు నేను ఏడవాలరా? నన్ను చేసుకున్నారు కాబట్టే ఇల్లరికం వచ్చి ఒళ్ళు కదలకుండా కూర్చుని తింటూ సుఖపడుతున్నారు. సుఖపడుతున్నమాట వాస్తవమే గాని ఈ జీవితానికే ఏ సుఖం లేకుండా పోయింది. నాన్న, అమ్మా, నా బాధను అర్థం చేసుకోండి. ఏంట్రా అర్థం చేసుకునేది? అది నీకు కరెక్ట్ కాదురా. పోతే పోని. నేను తన్ని ప్రేమించానమ్మా. అది నువ్వు చేసిన మొదటి తప్పురా. పెళ్లి కూడా చేసుకున్నాను. అదే నువ్వు చేసిన ఆఖరి తప్పవ్వాలి. అమ్మా, అవునరా, గాలికి పోయే కంపెనీ కాలికి తగిలించుకున్నట్టు దాని మెడలో తాళి కట్టేసి నా పెళ్ళామన్నావు. ఏనాడైనా అది నిన్ను మొగుడుగా చూసిందా? అసలు దగ్గరకు రానిచ్చిందా? అలా మొదలైన జీవితాలే తర్వాత అందంగా ఉంటాయమ్మా. కరెక్ట్. ఆ విషయం ఈ బుర్రకి అర్థం కాదురా. మీరుండండి. ఏంట్రా అందంగా ఉండేది? చూసావు కదా, పెళ్ళామనే హక్కుతో మీద చెయ్యేసినందుకు విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కింది కదరా అది. కోర్టు మెట్లెక్కలేదు కదే. మా అన్నయ్యతో చెప్పుకుంది కదండి. మామయ్యతోనే కదమ్మా నేను కాళ్ళు గడ్డలు పట్టుకుని బ్రతంలాడుకుంటాను. ఆ, మీ మావయ్య మీకు విడాకులు ఇప్పిస్తానని ఆదికి మాటిచ్చాడ్రా. ఆ మాటని వెనక్కి తీసుకోమని వేడుకుంటానమ్మా. అంతే. మా అన్నయ్య మాటిచ్చాడంటే శాసనంరా. నిర్ణయాలు మార్చుకోవడాలు అవి ఉండవురా. ఏమే, భారత రాజ్యాంగాన్ని చాలాసార్లు సవరించారే, బావగారి మాటని సవరించుకోలేమా? ఇదే మాట ఇదే టోన్తో మా అన్నయ్యతో చెప్తారా? ఈ మాత్రం దానికి నేనెందుకే పద్మం? ప్రేమికుడు బాధితుడు, భార్య కావాలని బాధపడేవాడు వీడున్నాడు కదా, వీడే వాళ్ళు చెప్తాలే. ఏనన్నా? ఎక్కడికి రా వెళ్ళేది? ఎక్కడికెళ్తావరా? ఏమే, వీడి కాపురాన్ని కూల్చేయాలని కంకణం కట్టుకున్నావు అనమాట నువ్వు. వాడికి కొత్త జీవితం ఇవ్వాలని కలలు కంటున్నానండి. ఎట్టెట్టెట్టెట్టా? ఎట్టెట్టెట్టా ఏంటి? నా కొడుక్కేం తక్కువ? ఆ ఆద్య పోతే ఇంకెవరు రారా ఏంటి? కోట్లు కట్నం తెచ్చే కోడల్ని తెచ్చుకుంటాను. పెళ్ళైన మొదటి రాత్రి వీళ్ళకి శోభను ఏర్పాటు చేస్తాను. ఏమనుకుంటున్నారు? ఆడపిల్లలంతా ఆ ఆద్యలాగా పొగరెక్కి ఉంటారా ఏంటి? అమ్మా,
ఆ పొగరే ఆద్యకి అందమమ్మా. ఉమ్, అలాంటి అందగత్తెల్ని నీకోసం క్యూలో నిలబెడతాన్రా. అందం, చందం, చదువు, సంస్కారం అన్నీ తెలిసిన పిల్లని తెచ్చుకుంటాను. నువ్వేం దిగులు పడకు, నేనున్నాను కదా. హ్మ్? అబ్బా ఏంటండి? ఏమే పద్మం, నీ కొడుకు మీద నువ్వు చూపిస్తున్న మమకారం చూస్తుంటే నాకు ఆనందం పెడేల్ మన తనుకొస్తుంది. అందుకే మందు కొంచెం ఎక్కువ రాస్తున్నా. బుద్ధుందా మీకు? ఆ ఆ బుద్ధివాడేనే నీకు మందు కొంచెం ఎక్కువ రాస్తుంది. ఏదో ఒకటి చేసి మీరు నన్ను చంపేదాకా వదలరా? ఉమ్, నా ఫీలింగ్స్ దీనికి ఎలా తెలిసే అబ్బా? నాన్నా, నీ మంచి కోరుకునేదాన్ని. నేను చెప్తున్నాను, నా మాట వినరా? మీ మావయ్య మీకు విడాకులిప్పిస్తానన్నాడు కదా. నువ్వు త్వరగా వెళ్ళి ఆ పనేదో త్వరగా అయ్యేలా చూడు. నీ భవిష్యత్ నేను చూసుకుంటాన్రా. ఆ ఆద్యం మనకి వద్దురా. ఉమ్? అరే ఒరేయ్, శ్రీను, ఒరేయ్, ఏమే నీ స్వార్థం కోసం వాడి ప్రేమను చంపుకోమంటావా? కళ్ళు పోతాయే. అయినా పర్వాలేదు. ఆ ఆద్యం మాత్రం వీడి జీవితంలో ఉండకూడదు. నాకు శ్రీను నుండి డైవర్స్ కావాలి. ఏమండి? ఏం ఆలోచిస్తున్నారండి? అందరికీ సమన్యాయం చేయాలనుకునే నేను శ్రీను ఆద్యల విషయంలో ఎవరో ఒకరికి అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తోంది జానకి. కానీ ఆద్యకి మాటిచ్చాను, అలా అని శ్రీనుని బాధ పెట్టలేను. ఏం చేయాలో తోచట్లేదు జానకి. అవునండి, ఒక పక్క నా చెల్లి కూతురు ఆద్యని మన బిడ్డలాగే చూసుకుంటున్నాం. ఇంకో పక్క మీ చెల్లి కొడుకు సీనుని మన బిడ్డలాగే చూసుకున్నాం. ఇద్దరి బాధ్యత మనదే. కలిసుండమంటే ఆద్య ఒప్పుకోదు, విడిపోమ్మంటే సీను ఒప్పుకోలేడు. దీనికి ఆ దేవుడే సరైన పరిష్కారం చూపించాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.